హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం నగునూరు శ్రీ దుర్గా భవానీ ఆలయాన్ని చూద్దాం. మనం చూస్తున్నది విశాలమైన ప్రశాంతమైన ప్రదేశంలో ఉన్న ఆలయం యొక్క ముఖద్వారం. ఈ ముఖద్వారం నుండి మనం లోపలికి వెళ్తే కుడిపక్కగా వెళ్తే గణపయ్య ఆలయం ఉంటుంది. ఎందుకంటే ఆదిదేవుడు గణపతి కాబట్టి గణపతి ఆలయాన్ని నిర్మించారు. భక్తులంతా ఈ గణపయ్య ఆలయానికి వెళ్ళి గణపయ్యను దర్శించుకుంటారు. అలా గణపయ్యను దర్శించుకున్న తర్వాత మనకి కనబడేది శంకరాచార్యుల వారి ఆలయం. భక్తులంతా ఈ శంకరాచార్యుల యొక్క ఆలయానికి వెళ్ళి ఆ శంకరాచార్యుల యొక్క దర్శనం చేసుకుంటారు. ఆది గురువు శంకరాచార్యులు కాబట్టి ఇక్కడ ఆది శంకరాచార్యుల ఆలయాన్ని కూడా నిర్మించడం జరిగింది. శంకరాచార్యుల వారిని దర్శనం చేసుకున్న తర్వాత మనం ఇలా లోపలికి వెళ్తూ ఉంటే మనకు కనిపించేది శివాలయం, అయ్యవారి ఆలయం. మరి అమ్మవారు ఎక్కడ ఉంటే అయ్యవారు కూడా అక్కడే ఉంటారు కదా. ఈ శివయ్యకు ప్రతి సోమవారం ప్రత్యేకమైన పూజలు అభిషేకాలు నిర్వహిస్తూ ఉంటారు. అలా శివయ్యకు అభిషేకం చేసుకొని మనం దుర్గామాత ఆలయానికి వచ్చాము. మరి ఆషాఢ మాసంలో ఇక్కడ ప్రత్యేకంగా స్త్రీలు పూజలు నిర్వహిస్తారు. సౌందర్య లహరి వంటి పారాయణం వంటివి చేస్తూ ఉంటారు. ఇది కనబడుతుంది ఆలయం యొక్క ధ్వజస్తంభం. మరి ఇలా ధ్వజస్తంభం చూడండి ఎంత అందంగా ఉందో. మరి ఈ ఆలయానికి ఒక ప్రత్యేకత కూడా ఉంది. మధ్యలో అమ్మవారి ఆలయం. ఆలయం చుట్టూ మనకు కనిపించేవి అష్టాదశ శక్తిపీఠాలు. మరి ఈ అష్టాదశ శక్తిపీఠాలు కొలువు తీరి చాలా అందంగా ఉంటాయి. భారతదేశంలో వివిధ ప్రదేశాలలో ఉన్న ఈ శక్తిపీఠాలన్నీ మనకి ఒకే చోట కనిపించడం మనం చేసుకున్న అదృష్టంగా మనం భావించవచ్చు. ఇక్కడి కొలువు తీరి చాలా అందంగా ఉంటాయి. ఆషాఢ మాసంలో స్త్రీలంతా ఇక్కడ ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తారు. శాంకరీ దేవి నుండి సరస్వతీదేవి వరకు మనకు అష్టాదశ అమ్మవార్లు ఉంటాయి. ఈ అష్టాదశ అమ్మవార్లను చూస్తుంటే మనకి కనుల పండుగగా ఉంటుంది. ఇలా అష్టాదశ శక్తి పీఠాలన్నీ మనం ఒకే చోట చూడవచ్చు. ఇప్పుడు చూస్తున్నది మాంగళ్య గౌరీదేవి, విశాలాక్షి దేవి. ఈ విశాలాక్షి దేవి తర్వాత మనకు కనిపించేది సరస్వతీదేవి. అష్టాదశ శక్తి పీఠాలలో చివరి శక్తిపీఠం సరస్వతీదేవి శక్తిపీఠం. మరి వీటితో పాటుగా సుబ్రహ్మణ్య స్వామి ఆలయం, అలాగే నక్షత్ర వనం కూడా ఉంటుంది ఈ ఆలయంలో. మీరు కూడా ఈ ఆలయాన్ని దర్శించుకొని అమ్మవారి కృపకు పాత్రులు కండి.